ఆదికాండము 49వ అధ్యాయము. జెనెసిస్ చాప్టర్ 49. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను: మీరు కుడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను. యాకోబు కుమారులారా, కూడివచ్చి ఆలకించుడి, మీ తండ్రైన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమఫలమును, ఔన్నత్యాతిశయమును, బలాతిశయమును నీవే. నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీది కెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచము మీది కెక్కెను. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి. సింహమువలెను గర్జించు ఆడు, సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై యుందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎవ్జంగాను, అతని పళ్ళు పాలచేత తెల్లగాను ఉండును. జెబులును సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర సీదోను వరకు నుండును. ఇస్సాఖారు రెండు దొడ్ల మధ్యను పండుకునియున్న బలమైన గార్ధభము. అతడు విశ్రాంతి మంచిదగుటయు, ఆ భూమి రమ్యమైనదగుటయు చూచును గనుక అతడు మోయుటకు భుజము వంచుకుని వెట్టిచేయు దాసుడగును. దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గువ్వపు మడిమెలు కరచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా, నీ రక్షణ కొరకు కనిపెట్టియున్నాను. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. నఫ్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊటయొద్ద ఫలించెడి కొమ్మదాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరివారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలైనవాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగియున్న అగాధజలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తలమీదను, తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తిమీదను ఉండును. బెన్యామీను చీల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సమ్ము పంచుకొనును. ఇవి అన్నియు ఇశ్రాయేలు 12 గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. తరువాత అతడు వారి కాజ్ఞాపించుచు ఇట్లనెను: నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమియందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రాహాము దానిని, ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యైన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్యైన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని. ఆ పొలమును, అందులోనున్న గుహయు హేతుకుమారుల యొద్ద కొనబడనదనెను. యాకోబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్లు ముడుచుకొని ప్రాణము విడిచి
తన స్వజనుల యొద్దకు చేర్చబడను.